నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఇంతకుముందు దుతంగాల గురించి వివరణ అనేది చెప్పడం జరిగింది. దుతం అంటే విదిలించి వేయట అని అర్థం. క్లేశాలను విదిలించి వేసే తపస్సులకి దుతాలని పేరు. అంగం అంటే సాధన, అంటే ప్రాక్టీస్. ఈ దుతంగాలను పాటించగలిగితే భగవానుడు ఇలా చెప్తాడు, ఎంతో అల్పేచ్ఛతతోటి సంతృప్తితోటి జీవించగలుగుతాడు. ఇంకా ప్రాక్టీస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వీటిని పాటించే భిక్షువులని పక్షితో పోలుస్తాడు భగవానుడు. పక్షి ఎక్కడికి ఎగిరిపోవాలన్నా 2 రెక్కలతో ఎగిరిపోతుంది. అలాగే భిక్షువు కూడా ఎక్కడికి పోవాలన్నా కేవలం భిక్షాపాత్ర చీవరంతో వెళ్తాడు, ఇంకేమీ అవసరం ఉండదు. అంచేత ఈ 13 దుతాంగాలలో కొన్నిటినైనా పాటించవచ్చు, అన్నీ పాటించవచ్చు. అయితే మొదట ఎవరైనా ఆచార్య దగ్గరికి వెళ్ళి వాటి గురించిన వివరాలు ఎలా పాటించాలి అవి తెలుసుకొని వాటిని పాటించడం అన్నది ఉత్తమం. లేదు అంటే తనంతట తాను గ్రహించినా కానీ పర్వాలేదు. అయితే వాటి గురించి ఇంకా వివరంగా ఈరోజు తెలుసుకుందాం. మొదటిది పాంశుకూలికాంగం. ఈ పాంశుకూలికాంగం 2 మాటలతో గ్రహించబడుతుంది. గృహపతుల ద్వారా ఇయ్యబడిన చీవరాన్ని వదులుచున్నాను లేదా పాంశుకూలిక వ్రతధారణ చేస్తాను అని ఈ మాటలు అనడం వలన పాంశుకూలాలను గ్రహిస్తాడు. అంటే ఇప్పటి వరకు ఈ దుతాంగాలను ఆ భిక్షువు మొదలు పెట్టలేదనుకోండి, మామూలుగా గృహస్థులు దానంగా ఇవ్వబడిన కొత్త చీవరాలను ఉపయోగించుకుంటూ ఉన్నాడు. అటువంటప్పుడు ఈ 2 మాటలను చెప్పడం ద్వారా, అంటే గృహపతులు అంటే గృహస్థులు ఇవ్వబడిన చీవరాన్ని వదిలిపెడుతూ ఉన్నాను, అలాగే లేకపోతే పాంశుకూలిక వ్రతధారణ చేస్తూ ఉన్నానని చెప్పి ఆ పాంశుకులాలను గ్రహిస్తాడనమాట. ఈ విధంగా దుతాంగాన్ని గ్రహించిన వారు శ్మశానికాంగం, అపానికం, రాధకచోళం, సకారచోళం, స్వస్తి వస్త్రం, స్థాన వస్త్రం, తీర్థ వస్త్రం, గతపత్యాగతం, అగ్నిదగ్ధం, ఇవన్నీ కొన్ని రకాల చీవరాలు అనుకుంటారు. శ్రమణ చీవరం, అభిషేకికం, బుద్ధిమయ, అంటే వీటిలో ఏదైనా ఒక వస్త్రాన్ని తీసుకొని అందులోని బలహీనమైన భాగాన్ని చింపి వేరు చేసి పనికి వచ్చే దాన్ని మాత్రం బలమైన భాగాన్ని, అంటే ఉదాహరణకి కొంతమంది ఆరు బయట పాత బట్టలు వదిలేస్తూ ఉంటారు, అంటే వస్త్రాలు, చిన్న చిన్న గుడ్డ పేలికలు వదిలేస్తూ ఉంటారు. చిన్న చిన్నవి అంటే మరీ చిన్నవి కాదు, కొంచెం పెద్దవే అయి ఉంటాయి, ఎందుకంటే కుట్టుకోవడానికి వీలుగా ఉండాలి అవి. సో వాటిలో బలహీనమైనవి ఏమైనా ఉన్నాయనుకోండి, ఉదాహరణకి ఒక బెడ్షీటు లేకపోతే కండవ పడేశారు, లేకపోతే ఏదైనా లుంగీ లాంటిది పడేశారనుకోండి, దాంట్లో బలహీనమైనది అంటే పాడైపోయింది చించేసి మిగిలిన వస్త్రాన్ని ఒక చోట చేర్చి పెట్టుకుంటాడు. సో దాంతో చీవరాన్ని తయారు చేసుకుంటారు. గృహపతి ద్వారా ఇవ్వబడిన పాత చీవరాన్ని విడిచి ఈ చీవరాన్ని ధరించాలి. అంటే ఈ గుడ్డ మొక్కలుగా తెచ్చుకున్న దాన్ని చీవరంగా కుట్టుకొని దాన్ని రంగులు వేసి ఉపయోగించుకోవాలి. అంటే ఏ రంగులు అంటే ఆ రంగుల వస్త్రాలు ఉపయోగించకూడదు. భిక్షువులు వేసుకునేది కాషాయ వస్త్రం, దానికి తగిన రంగులు మాత్రమే ఉపయోగించుకోవాలి. సో ఇక్కడ ఇందాక కొన్ని రకాల చెప్పుకున్నాం కదా శ్మశానికాంగం అని, వాటి వివరాలు చెప్తాను. శ్మశానికం అనగా శ్మశానంలో పడి ఉన్నది అని అర్థం. ఆపానికం అనగా దుకాణం ఎదురుగా వీధిలో పడివేయబడింది అని అర్థం. రథకచోళం అంటే పుణ్యం కోరే వారిచే పాంశుకులాలు తీసుకుంటారని కిటికీ నుండి త్రోవలో పడివేయబడింది. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది
ఎవరైనా భిక్షువులు ఉపయోగించుకుంటారేమోనని దారిలో కూడా పెడుతూ ఉంటారు, ఇది పాన్సుకూలం, ఎవరైనా ఉపయోగించుకోవచ్చు అని. ఇంకా సంకార చోళం అంటే పెంట కుప్పల్లో పారవేయబడింది అని అర్థం. ఇంకా స్వస్తి వస్త్రం అంటే ప్రసవం తర్వాత గర్భమలాన్ని తుడిచి పారవేయబడింది అని అర్థం. అంటే తిష్య అనే ఆమాచ్యుని తల్లి 100 కార్షపణాల విలువ చేసే వస్త్రాన్ని పాన్సుకూలిక భిక్షువులు తీసుకుంటానికని ఆ గర్భమలాన్ని తుడిచి మహాగ్రామం అంటే శ్రీలంక రాజధాని అయిన అనురాధపురంలోని ఒక వాడ పేరు అనమాట తుడిపించి ఆ మహాగ్రామంలో వదిలిపెట్టింది. ఇంకా తాళవేని మార్గంపై పారవేయించింది. చీవరాలు చిరిగిన చోట అతుకు వేసుకోవడానికి భిక్షువులు దానిని స్వీకరించారు. స్థాన వస్త్రం అంటే భూత వైద్యులతే స్నానం చేయించబడిన వారు, ఇది అభాగ్య వస్త్రమని వదిలిపేయబడింది. తీర్థ వస్త్రం అంటే స్థానఘట్టంలో స్నానం చేసిన తర్వాత చివికిపోయిన వస్త్రం అన్నమాట. ఇంకా గత ప్రత్యాగతం అంటే శ్మశానం నుండి మరలి వచ్చి స్నానం చేసిన తర్వాత విడిచే వస్త్రం అని అర్థం. అగ్నిదగ్ధం అంటే కొంత భాగం కాలిపోవడం వలన ప్రజలు వదిలివేసిన వస్త్రం. ఇంకా గోకాదితం అంటే ఆవు కొరికిన వస్త్రం అని అర్థం. ఇంకా ధ్వజహ్రతం అంటే నావపై పయనించేవారు నావను ఎక్కడానికి ముందు జెండాను ఎగరవేసేవారు కనుక కనుమరుగైన తర్వాత ఆ జెండాను ఎవరైనా తీసుకోవచ్చు. అంతేకాక 2 సేనలు యుద్ధభూమి నుండి వెడలిపోయిన తర్వాత వారు ఎగరవేసిన జెండాలు కూడా ఇదే కోవలోకి వస్తాయి. ఇంకా స్తూప చీవరం అంటే చెదలు పుట్టను చిత్రించి చైత్యానికి సమర్పించిన వస్త్రం. శ్రమణ చీవరం అంటే భిక్షువుల ద్వారా లభించిన చీవరం. ఇంకా అభిషేకికం అంటే రాజు యొక్క అభిషేక స్థలంలో వదిలివేయబడిన వస్త్రం. బుద్ధిమయం అంటే భగవానుడు ఇలా చెప్తాడు, భిక్షువు రమ్ము అని ఇయ్యబడిన చీవరం. అంటే ఏహి బిక్కు అని భగవానుడు చెప్పగానే వాళ్ళ ఒంటి మీదకి డైరెక్ట్గా చీవరాలు వచ్చేస్తాయి, భిక్షాపాత్ర చీవరాలు వస్తాయి. అదే భిక్షు ఉపసంపద అయిపోతుంది వాళ్ళకి. అయితే ఇది ఎలా వాళ్ళకి ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ పూర్వజన్మల్లో చీవరాలను దానం చేయడం ద్వారా ఆ సైకిక్ పవర్స్ ద్వారా వాళ్ళకి అది దక్కుతుంది ఆ పుణ్యం వల్ల. పాతికం అంటే యాత్రికుల ద్వారా యాత్ర మధ్యలో పడవేయబడిన వస్త్రం. కానీ ఆ వస్త్రం దాని స్వంతదారుని పొరపాటు వలన కూడా పడిపోయి ఉండవచ్చు. అతడు వచ్చి దీనిని తీసుకుంటాడేమో అని ఆలోచించి అటు ఇటు దానిని కొంచెం సేపు అంటే ఆగిపోవాలి, ఎవరైనా తీసుకుంటారేమోనని. ఎవరు రాకపోతే కనుక దాన్ని ఉపయోగించుకోవచ్చు. వాతాహృతం అంటే గాలితో లేచి దూరంగా పోయి పడినది. ఇటువంటి దానిని కూడా యజమాని కనిపించినప్పుడే తీసుకోవాలి. దేవాదత్తం అంటే అనిరుద్ధ బంతేకి ఇవ్వబడినట్లుగా దేవతలచే ఇవ్వబడిన వస్త్రం. సాముద్రికం అంటే సముద్రపు అలలపై కొట్టుకొని తీరానికి వచ్చిన వస్త్రం. ఇక్కడ శ్రమణ వస్త్రం అని చెప్పబడింది కదా. శ్రమణ వస్త్రం అంటే భిక్షువులు కొంతకాలం వదిలివేయబడిన తర్వాత వాటిని తీసేస్తారనమాట, అంటే వేసుకొని వదిలేస్తారు. అప్పుడు దాన్ని కూడా పాన్సుకూలం కిందికి ఉపయోగించుకోవచ్చు. అంటే కొత్త చీవరం కాకుండా కొంతకాలం వదిలి వేసిన దాన్ని కూడా పాన్సుకూలం కిందికి తీసుకోవచ్చు. కానీ సంఘం కొరకు ఇవ్వబడినవి లేదా వస్త్రాలను అడుగుచు చారిక చేయడం వలన లభించినవి పాన్సుకూలాలు కాదు. అంటే ఎవరినైనా అడిగి ఆ చీవరాలను గ్రహించినట్లయితే అది పాన్సుకూలాలు కావు. భిక్షువుల ద్వారా ఇవ్వబడిన వాటిల్లోనూ వర్షావాస చివర గృహస్థుల నుండి తీసుకొని పాన్సుకూలానికి ఇవ్వబడినవి లేదా శయనాసన చీవరం అంటే పీటను తయారు చేసి ఈ శయనాసనాన్ని ఉపయోగించుకునే భిక్షువు.
సైనాసన చీవరాన్ని కూడా ఉపయోగించుకోవాలి అని ఇవ్వబడింది. అంటే ఇవి పాంచుకూలాలు కట్టిన చివరి దాన టైంలో కొన్ని చీవరాలు దానం చేస్తారు కదా, అటువంటివి పాంచుకూలాలు కాదు. ఈ విధంగా గ్రహింపకుండా ఇవ్వబడిన వస్త్రమే పాంచుకూలికం. వాటిలోనూ దాత ద్వారా భిక్షువు చరణాలపై ఉంచబడి ఆ భిక్షువు ద్వారా పాంచుకూలికుని చేతిలో ఉంచబడినది ఒకవైపు నుండి శుద్ధమైనది గృహస్థు ద్వారా భిక్షువు చేతిలో ఉంచి ఇవ్వబడింది. అది ఆ భిక్షువు ద్వారా పాంచుకూలిని చరణాలపై ఉంచబడితే అది ఇంకొక వైపు నుండి శుద్ధమైనది అవుతుంది. ఇక భిక్షువు యొక్క చరణాలపై ఉంచబడినది. సో ఆ భిక్షువు ద్వారా అదేవిధంగా పాంచుకూలికిని చరణాలపై ఉంచబడితే అది రెండు వైపుల నుండి శుద్ధమైనది అవుతుంది. చేతిలో ఉంచి ఇవ్వబడినది ఆ భిక్షువుచే పాంచుకూలినికి కూడా చేతిలో ఉంచి ఇవ్వబడితే నిమ్న కోటికి చెందినది, అంటే అంత ఉత్తమమైనది కాదు. ఈ విధంగా పాంచుకూలికుడు పాంచుకూల చీవరాలలోని ఈ భేదాన్ని తెలుసుకొని చీవరాన్ని ఉపయోగించుకోవాలి. ఇదే ఉపయోగించుకునే విధానం. అయితే ఈ పాంచుకూలికులు 3 విధాలుగా ఉంటారు. వారిలో కేవలం శ్మశానిక వస్త్రాలను మాత్రమే గ్రహించేవాడు ఉత్కృష్టుడు అంటే ఉత్తమమైన వాడు అని అర్థం. ప్రవజితులు తీసుకుంటారని ఒక పక్కగా ఉంచబడిన వాటిని తీసుకునేవాడు మధ్యముడు. పాదాలపై ఉంచబడిన వాటిని గ్రహించేవాడు నిమ్న కోటికి చెందినవాడు, అంటే ఇంకా తక్కువ అన్నమాట, లీస్ట్. అయితే గృహస్థుల ద్వారా ఇవ్వబడిన చీవరాల నుండి దేనినైనా తన ఇష్టాన్ని అనుసరించి తీసుకున్న క్షణంలోనే దుతాంగం అన్నది భంగం అవుతుంది. దీనినే దుతాంగ భంగం అంటే లేదా దుతాంగ నాశనం అంటారు. అంటే ఎవరైనా కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి, లేకుంటే కొన్ని సంవత్సరాల నుంచి ఈ దుతాంగాలను పాటిస్తూ ఉన్నాడు అనుకోండి, ఈ పాంచుకూలిక దుతాంగాన్ని. ఎప్పుడైతే ఆ గృహస్థుల ద్వారా తీసుకున్న క్షణంలోనే ఆ చీవరాన్ని అంటే గ్రహించిన క్షణంలోనే అద్భుతాంగం అన్నది భంగం అవుతుంది. అందుకే ఇంతకుముందు కూడా చెప్పాను, కొంతమంది భిక్షువులు ఏవైనా గృహస్థులు ఇచ్చిన ఆహ్వానాలను తీసుకోనకపోతే మీరు అసంతృప్తి చెందకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా సాధనలు చేస్తూ ఉండవచ్చు, లేకుంటే వాళ్ళకి ఆ వస్త్రం అంటే అవసరం లేకపోయి ఉండొచ్చు. అంచేత ఒకవేళ వారు గ్రహించకపోయినా మీరు వారి పట్ల ఇంకా శ్రద్ధను పెంచుకోవాలి అటువంటి భిక్షువుల పట్ల. ఎందుకంటే వాళ్ళకి ఏది అవసరమో దాన్నే గ్రహిస్తారు. ఇంకా కొంతమంది దుతాంగాలు పాటిస్తూ ఉన్నప్పుడు వీటిని గ్రహించకపోవచ్చు. అయితే పాంచుకూలం ఆధారంగా ప్రవజ్య కలదు అని బోధింపబడిన ఈ మాటలను బట్టి పాంచుకూలాల మహత్యం ఇలా ఉంది. నిశ్రయానికి అంటే భిక్షాటనం, పాంచుకూల చీవరం, ఇంకా చెట్టు మొదటనే శయనించడం, ఇంకా అనారోగ్యంతో ఉన్నప్పుడు గోమూత్రంలో నానవేయబడిన కరక్కాయలను మాత్రమే సేవించడానికి ఇవి నిశ్చయాలు అంటారు. అంటే భిక్షువుగా ప్రవజ్య తీసుకున్నప్పుడు అప్పుడు ఈ 4 గురించి చెప్తాడు. వీటిని ఆచరించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. సో ఇలా ఈ 4 నిశ్రయానికి తగిన ఆచరణ కలవాడు కావడం, ఇంకా చీవరంతో సంతసించడం, అంటే ఉన్న వాటితోటి దొరికిన వాటితోటి సంతసించడం అంటే మొదట ప్రథమ ఆర్యవంశంలో స్థిరపడినవాడు కావడం, ఇంకా అధిక వస్త్రాలు ఉండటం వలన వాటిని కాపాడుకోవడంలో ఉండే ప్రయాస లేనివాడు కావడం, దొంగల భయం లేకుండా ఉండడం, ఉపయోగించడంలో తృష్ణ లేనివాడు కావడం, శ్రమణులకు తగిన పరిష్కారాలు కలవాడు కావడం. పరిష్కారాలు అంటే ఆవశ్యకాలు. సో ఎంత అవసరమో అంతే చీవరాలు కప్పుకోవడానికి, ఇంకా ఆహారం అంతే సరిపోతుంది. భిక్షువుకి ఉండడానికి చిన్న నివాస స్థలం, అనారోగ్యం ఉంటే మెడిసిన్. సో ఆ వస్త్రాలు కొద్దిగా ఉన్నా
సులభాలు, నిర్దోషాలు అని భగవానుని వలన ప్రశంసించబడినవి కావడం వలన వాటి వలన ప్రసన్నత, ఇంకా అల్పేచ్ఛత, ఈ గుణాల యొక్క వృద్ధి జరుగుతుంది. ఇంకా సమ్యక్ ప్రతిపత్తి యొక్క వృద్ధి కూడా జరుగుతుంది. రానున్న తరాలకు ఆదర్శంగా ఉండటం మొదలైన గుణాలు ఇందులో ఉన్నాయి. ఆచార్యులు ఇప్పుడు 3 గాథల ద్వారా ఈ దుతాంగాల గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉంటారు. ఏంటంటే, మారుని సేనను నాశనం చేయడానికి పాంశుకుల దారి అయిన భిక్షువు యుద్ధ సన్నద్ధుడైన యోధిలా ప్రకాశిస్తాడు. ఇంకా కాశీలో తయారైన పట్టు వస్త్రాలను వదిలి లోక గురువైన భగవానుడు స్వయంగా ధరించిన ఆ పాంశుకూలాలను ధరింపకుండా ఉండేవారెవరు కనుక భిక్షువు తన భిక్షు ఉపసంపద సమయంలో అవును బంతే అని చేసిన ప్రతిజ్ఞను గుర్తుంచుకుంటూ యోగుల ఆచారానికి తగిన విధంగా పాంశుకూలాల యందు ఆనందించాలి. సో అంటే చెప్తాడు కదా 4 విషయాలు ఏంటి, పాంశుకూల చివరాలతోటి కూడా నువ్వు సంతృప్తిగా ఉండాలి, ఇంకా వృక్షమూలంలో ఉన్నా కానీ సంతృప్తిగా ఉండాలి, భిక్షాటన మీద జీవించినా కానీ సంతృప్తిగా ఉండాలి, ఇంకా అనారోగ్యంగా ఉన్నప్పుడు నీకు గోమూత్రంలో నానబెట్టిన కొంతకాలం ఉంచబడిన కరక్కాయి మెడిసిన్గా ఇవ్వబడిన నువ్వు సంతృప్తిగా ఉండాలి అని చెప్తే సో సరే అని చెప్తారు. ఆ ప్రతిజ్ఞ తీసుకున్నట్టు మిగతావి ఎక్కువగా దొరికితే అవి బెనిఫిట్ కిందకి. సో ఈ విధంగా పాంశుకుల చీవరాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఎంతకాలమైనా పాటించవచ్చు. ఇలాగ కొంతకాలం పాటించాలి లేదంటే ఇన్ని సంవత్సరాలు పాటించాలి అనేది ఏం లేదు. అల్పేచ్ఛతతోటి జీవించేవనే గుణం అనేది మన లోపల పెరుగుతుంది. ఇంకా ఎక్కువగా చీవరాలు పెట్టుకునే అవసరం పడదు. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది భిక్షువుల చీవరాల పైన చాలా అతుకులు ఉంటాయి. సో అంటే ఏదైనా ఒక వస్త్రాన్ని ఇంకా పూర్తిగా అది ఇంకా పనికిరాదు, చివికిపోయి ఇంకా ఉపయోగించడానికి పనికిరాదు అన్నంత కాలం దాన్ని ఉపయోగించుకోవచ్చు. సో దానికి ఇది కొత్తగా ఉందా పాతగా ఉందా అనేది అంత ఇదేమీ లేదు. సో అటువంటి భిక్షువు మంచి ఈ భిక్షు సంపద కలిగిన వ్యక్తిగా గుర్తుంచుకోవాలి. అంటే మిగతా వారు కాదని కాదు, ఇలా అల్పేచ్ఛతోటి జీవించే భిక్షువులని భగవానుడు ఎప్పుడూ కూడా ప్రశంసిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు భగవానుడు ఇలా సూచనలు ఇస్తాడు. ఎవరైతే పాంశుకులాలను ఉపయోగిస్తూ ఉన్నారో అటువంటి భిక్షువులు నన్ను కలవడానికి ముందుగా రావచ్చు అని ప్రకటిస్తాడనమాట. అంటే చాలా దూరం నుంచి భిక్షువులు కలవడానికి వస్తూ ఉండేవాళ్ళు భగవానుని. అయితే పాంశుకూలదారులు ఇంకా ఈ దుతాంగాలు పాటించే వాళ్ళు ముందుగా కలవడానికి భగవానుడు అనుమతించాడు. అయితే ఇది తెలుసుకున్న మిగతా కొంతమంది భిక్షువులు అయితే భగవానుని మేము కూడా ముందుగా కలవాలి అని వాళ్ళు ఆ కొత్త వస్త్రాలను తీసేసి వీళ్ళు కూడా పాంశుకులదారులాగా మారిపోయారు. అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఉదాహరణకి 500 మంది భిక్షువులు ఆ చీవరాలను వదిలిపెడితే పాత చీవరాలను కనుక ఉపయోగిస్తే 500 ఆ చీవరాలు అనేవి మళ్ళీ ఎక్కడ ఒక కుప్పలాగా పడిపోయి ఉంటాయి. సో ఇది గమనిస్తాడు ఆనందుడు. గమనించి ఈ సమాచారం భగవానుడికి చెప్తే ఇలా చెప్తాడు, మొదటి నుంచే పాంశుకూలాలుగా ఉన్న వాళ్ళు మాత్రమే కలవాలి. సో ఇలాగా అప్పటికప్పుడు కాదు. అలాగే భిక్షువులు చీవరాలను వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే గృహస్థులు ఎంతో కష్టపడి సంపాదించిన వాటి ద్వారా దానం ఇస్తారు వాళ్ళ పుణ్యం కోసం. అటువంటి పుణ్యం కోసం ఇచ్చిన వస్తువులని వృధాగా వదిలేయకూడదు అని చెప్తాడనమాట. సో ఎప్పుడూ కూడా ఈ దుతాంగాలను ఇంకా అల్పేచ్ఛతతోటి సంతృప్తితో ఉండే భిక్షువులని భగవానుడు మెచ్చుకుంటాడు. ఇంకా మహాకశ్యప బంతే అయితే ఆయన ఈ 13 దుతాంగాలలో హయ్యెస్ట్ పర్సన్ అనమాట.
ఆయన ఎప్పుడూ కూడా గ్రామంలో నివసించింది లేదు. ఎప్పుడు అరణ్యంలోనే నివసించేవాడు. పాన్సుకులన్నీ ధరించేవాడు. సో, ఒకసారి అయితే భగవానుడు మహాకాశ్యప బంతి చీవరాన్ని చూసి "బంతే, మీ చీవరం చాలా సున్నితంగా ఉంది మహాకాశ్యప" అంటే భగవానుడికి కావాలి అంటే ఉపయోగించుకోవచ్చు అంటే భగవానుడు చీవరాన్ని ఇంకా మహాకాశ్యప బంతి తీసుకుంటాడు. మహాకాశ్యప బంతి చీవరాన్ని భగవానుడు తీసుకుంటాడు. అంటే భగవానుడి చీవరాన్ని తట్టుకునే శక్తి కేవలం మహాకాశ్యప బంతికే ఉంది. ఆయన ఎన్నో జన్మల నుంచి ఈ ధృతాంగాలను పాటిస్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని చోట్ల వేరే భిక్షువుల ప్రస్తావన కూడా వస్తూ ఉంటుంది. కానీ హయ్యెస్ట్‌గా చెప్పుకుంటే మాత్రం మహాకాశ్యప బంతి గురించే చెప్పుకుంటాం. రెండవది త్రిచీవర కాంగం. త్రి అంటే 3, చీవరాలు అంటే భిక్షువు వేసుకునే వస్త్రాలు. 4వ చీవరాన్ని వదిలివేస్తున్నాను అని కానీ, త్రిచీవర కాంగాన్ని గ్రహిస్తున్నాను అని కానీ, ఇందులో ఏదైనా ఒక మాట ద్వారా దీన్ని స్వీకరించాలి. ఆ త్రిచీవర భిక్షువుకు చీవరం కోసం ఒకవేళ అధిక వస్త్రం దొరికితే, ఆరోగ్యం బాగాలేక చీవరాన్ని తయారు దలిచినప్పుడు, సహాయక భిక్షువు లేనప్పుడు చీవరాన్ని తయారు చేసుకోవడానికి సూది మొదలైనవి దొరకనప్పుడు కొంతకాలం అతని దగ్గర ఆ వస్త్రాన్ని ఉంచుకుంటే అది ఉంచుకొని వదిలేస్తే కనుక అది దోషం లేదు. కానీ వస్త్రానికి రంగు వేసుకున్న తర్వాత మాత్రం ఉంచుకోకూడదు. ఉంచుకునేవాడు ధృతాంగ చోరుడు అనబడతాడు. ఈ విభాగాన్ని అనుసరించి ఇది కూడా 3 విధాలుగా ఉంటుంది. మొదటిది, వస్త్రాలకి రంగు వేసుకునేటప్పుడు మొదట అంతరవాసిక అంటే లోపలి వస్త్రానికి లేదా ఉత్తరాసంగానికి, ఉత్తరాసంగం అంటే ఒక పొరలాగా, ఒక పలచని పొరలాగా ఉండే వస్త్రం. సో సంగాటి అంటే 2 పొరలు ఉండే వస్త్రం. దీని గురించి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. సో మొదట అంతరవాసకానికి, ఆ తర్వాత ఉత్తరాసంగానికి రంగు వేసుకొని ధరించి, ఆ తర్వాత ఇతర వస్త్రాలకి రంగు వేసుకోవాలి. వాటిని మొదట రంగు వేసుకున్న వాటిని కప్పుకొని సంగాటికి రంగు వేసుకోవాలి. కానీ సంగాటిని ధరింపకూడదు. ఇది గ్రామానికి దగ్గరగా ఉండే సైనాసనం కోసం చెప్పబడింది. ఇందులో రెండింటికి ఒకేసారి రంగు వేసుకోవచ్చును. కానీ అతడు ఆ వస్త్రాల దగ్గరనే కూర్చోవాలి. ఎందుకంటే ఎవరైనా కనిపిస్తే ఆ వస్త్రాలను తీసుకుని వెంటనే తనపై వేసుకోవచ్చు. ఇది ఉత్కృష్టుడు అంటే దీన్ని గ్రహించే విధానం అని చెప్పవచ్చు. ఇక మధ్యముని విధానం ఏంటంటే, రంగు వేసుకునేటప్పుడు ధరించడానికి ఉంచుకున్న కాషాయాన్ని ధరించి లేదా కప్పుకొని రంగు వేసుకునే పనిని పూర్తి చేసుకోవచ్చును. ఇది మధ్యమునిది. ఇంకా నిమ్నుని అంటే విధానం ఏంటంటే, అతడు సబ్రహ్మచారి యొక్క వస్త్రాన్ని ధరించి రంగు వేసుకునే పనిని చేసుకొనవచ్చు. అక్కడ పడకపై పరిచి ఉన్న వస్త్రాన్ని అతడు ధరింపవచ్చు. కానీ దానిని వెంట తీసుకొని పోకూడదు. తోటి భిక్షువుల చీవరాన్ని కూడా కొంత సమయం కోసం ధరింపవచ్చును. ధృతాంగధారి భిక్షువు కేవలం భుజంపై ఉంచుకునే వస్త్ర రూపంలో మాత్రమే 4వ వస్త్రాన్ని కలిగి ఉండవచ్చును. అది కూడా ఒక బెత్తడి వెడల్పు 3 మూరల పొడవు ఉండాలి. సో ఈ విధంగా 4వ వస్త్రాన్ని ధరించడంతో ఈ 3 ధృతాంగాల యొక్క భంగమవుతాయి. ఇదే భంగమయ్యే విధానం. సో ఈ త్రిచీవర కాంగం యొక్క మహత్యం ఇది. త్రిచీవర అంటే వీటిని ధరించే భిక్షువు చలి మొదలైన వాటి నుండి కాపాడే వస్త్రాలతో సంతుష్టుడై ఉంటాడు. కనుక ఈ ధృతాంగ పాలనలో అతనికి పక్షి తన రెక్కలతో ఎగిరిపోవునట్లుగా తన చీవరాలను తనతో తీసుకొని పోగలగటం, తక్కువ వస్తువులను ఉంచుకునేవాడు కావడం, అధిక వస్త్రాలను వెంట ఉంచుకునే అలవాటు వదిలినవాడు కావడం, తేలికగా ఉండడం, అధిక చీవరాల పట్ల లాలస లేనివాడు కావడం, తగిన వాటిలో కూడా పరిమితిని గుర్తుంచుకునేవాడు కావడం, అందువలన
ఉపేక్షా వృత్తి, ఇంకా అల్పేచ్ఛత మొదలైన గుణాలు ప్రాప్తించి త్రిచీవరకాంగం గుణాలను పూర్తిగా పొందినవాడు అవుతాడు. త్రిచీవర దారి అయిన యోగి అతిరిక్త వస్త్రంపై తృష్ణను వదిలి, అంటే ఎక్కువ ఎక్కువ వస్త్రంపై తృష్ణను వదిలి సంగ్రహరహితుడై సంతోష సుఖాన్ని గుర్తించిన వాడు అవుతాడు. కనుక తన రెక్కలతో ఎగిరిపోయే పక్షిలా తన శరీరంపై ధరించిన లేదా కప్పుకున్న చీవరంతో సుఖపూర్వకంగా విహరించడాన్ని కోరుకునే ఆ యోగి శ్రేష్ఠుడు. చీవర నియమ పాలనలో ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇది త్రిచీవరక విషయంలో ఎలా గ్రహించాలి, వాటిని ఎలా పాటించాలి, ఎలా భంగం అవుతుంది అనే విషయాలు. ఇక మూడవది పిండపాతికాంగం. మూడవదైన పిండపాతికాంగం కూడా ఈ అతిరిక్త లాభాన్ని వదులుకుంటున్నాను, అంటే ఇంతకన్నా ఎక్కువ తీసుకొనను అని కానీ, లేకుంటే పిండపాతికాంగాన్ని గ్రహిస్తున్నాను అని కానీ ఏదైనా ఒక వాక్యం ద్వారా గ్రహింపబడుతుంది. అంటే ఆ పిండపాటికుడు అంటే భిక్షాటన మీద జీవించే వ్యక్తి. అతడు సంఘభోజనం లేదా సంఘభోజనం అంటే కొంతమంది భిక్షువులకి భోజనాన్ని ఏర్పాటు చేయడం, లేకపోతే వాళ్ళ ఇంటికి ఆహ్వానించడం, ఇది సంఘభోజనం అనబడుతుంది. లేదా కొందరు భిక్షువులను ఉద్దేశించి ఇవ్వబడిన భోజనం, ఇక నిమంత్రణ భోజనం, శలాక భోజనం అంటే నిశ్చిత సంఖ్యతో శలాకాలను, అంటే ఓటు ద్వారా ఇంతమందికి ఇవ్వబడి భోజనం అని అర్థం. ఇంకా పాక్షిక భోజనం, ఉపోసత భోజనం, ప్రతిపద భోజనం, ఆగంతుక భోజనం. ఆగంతుక అంటే అతిథులకు ఇచ్చే భోజనం అనమాట. అతిథి భిక్షువులు ఉంటారు కదా, వాళ్ళ కోసం. ఇంకా పథిక భోజనం, రోగ భోజనం, ఇంకా రోగి పరిచారిక భోజనం. రోగి పరిచారిక అంటే రోగికి ఉండే అసిస్టెంట్ భోజనం అనమాట. ఇంకా విహారంలో ఇవ్వబడే భోజనం, లేదా ఏదైనా ముఖ్యమైన ఇంటిలో ఇవ్వబడే భోజనం, గ్రామవాసుల ద్వారా వారంలోని ఏదైనా దినంలో ఇవ్వబడే భోజనం. ఈ 14 విధాల భోజనాన్ని స్వీకరింపకూడదు. కానీ సంఘ భోజనాన్ని స్వీకరించండి అనిగాక, మా ఇంటిలో సంఘం భోజనం ఇచ్చేస్తుంది, మీరు కూడా స్వీకరించండి అని పలికి ఇవ్వబడిన భోజనాన్ని స్వీకరింపబడవచ్చు, అంటే వాటిని స్వీకరించవచ్చు. సంఘం ద్వారా ఇవ్వబడిన నిరామిక శలక అంటే ఔషధాల కొరకు ఇవ్వబడిన శలాక అంటే ఓటు లేకపోతే ఆహ్వానం అని చెప్పవచ్చు. విహారంలో వండబడిన అన్నం కూడా తీసుకొనవచ్చును. ఇది దీని విధానం. ఇంకా ఇవి 3 విధాలుగా ఉంటాయి. ఉత్తమ వ్రతుడు ఏంటంటే ఎదుట నుండి కానీ వెనుక నుండి కానీ తెచ్చిన భోజనాన్ని స్వీకరిస్తాడు. ద్వారం బయట నిలబడి భిక్ష ఇచ్చే వారికి భిక్ష కొరకు పాత్రను ఇస్తాడు. ఆసనశాలలోకి తెచ్చి ఇవ్వబడిన భిక్షను కూడా స్వీకరిస్తాడు. కానీ ఆ రోజు ఎదురు చూస్తూ కూర్చోండి భిక్షను స్వీకరింపడు. మధ్యమ వ్రతుడు అంటే ఆ రోజును కూర్చోండి కూడా భిక్షను గ్రహిస్తాడు, కానీ మరునాటి కొరకు భిక్షను అంగీకరించాడు. ఇంకా నిమ్న వ్రతుడు అంటే మరునాటికి ఇంకా ఆ మరునాటికి కూడా భిక్షను అంగీకరిస్తాడు. ఈ ఇద్దరికి స్వచ్ఛంద విహార సుఖం దొరకదు. ఉత్తమ వ్రతునికి అది దొరుకుతుంది. అంటే ఉత్తమ వ్రతుడు అంటే ఆ రోజుకి భిక్షాటనకి వెళ్ళాడు, ఎవరో దారిలో చూసి అతనికి భిక్షగా ఇచ్చాడు. అతడు భిక్ష కోసం ఎదురు చూడటం అనేది ఉండదు. అతడు వెళ్ళాడు, ఒకవేళ అక్కడ ఏదైనా భిక్ష దొరికితే సంతృప్తితోటి దాన్ని తెచ్చుకొని తింటాడు. లేదు అంటే ఎవరైనా అతని దగ్గరికి తీసుకొని వచ్చి ఇచ్చిన ఆ రోజుకి మాత్రం స్వీకరించడం వల్ల ఆ రోజు భిక్షాటన సమయం వరకు ఎదురు చూస్తాడు. కానీ ఈ నిమ్న వ్రతుడు మాత్రం తర్వాత రోజుకి ఎదురు చూస్తూ ఉండడం వల్ల అది ఒక నిరీక్షణలాగా ఉంటుంది. సో ఎదురు చూపులాగా ఉంటుంది. అప్పుడు స్వచ్ఛంద విహార సుఖం అన్నది అతనికి దొరకదు. ఇంకా ఒక గ్రామంలో ఆర్యవంశం
అంటే సూత్ర ఉపదేశం అనేది జరుగుతూ ఉంది. ఉత్తముడు ఇతరులతో ఆయుష్మంతులారా రండి, ధర్మశ్రవణం చేయడానికి పోదాము అన్నాడు. అంటే ధర్మాన్ని వినడానికి పోదాము అన్నాడు. వారిలో ఒక వ్యక్తి పంతే, నేను ఒకరి ద్వారా భిక్షకు పిలువబడిన ఉన్నాను అని అన్నాడు. ఇంకొకరు, నేను రేపటి కొరకు ఒకరి భిక్షను అంగీకరించాను అన్నాడు. ఈ విధంగా వారిద్దరూ ధర్మశ్రవణం చేయలేకపోయినారు. కానీ ఉత్తమ వ్రతుడు కొంచెం ముందుగానే భిక్షకు పోయి తర్వాత ధర్మరసాన్ని ఆస్వాదించాడు. అంటే ఉత్తముడికి ఎటువంటి అసంతృప్తి అనేది ఉండదు. ఇంక ఎవరి మీద ఆధారపడాడు కదా. ఆ రోజుకి భిక్షాటనకి వెళ్తాడు, నిరీక్షణ అనేది ఉండదు. కానీ ఇట్లా ఆహ్వానాలు ఉన్నాయనుకోండి, మిగతా పనులు పోతాయి. సో ఇది గృహస్థులని కాదని చెప్పలేడు. కాదని చెప్తే వాళ్ళు అసంతృప్తి పాలవుతారు. అలాగని భిక్షాటన ఈ టైంకే వాళ్ళు తీసుకొస్తారనేది గ్యారంటీ లేదు. ఉదాహరణకి నా జీవితంలో చాలా సంఘటనలు ఇటువంటివి జరిగి ఉంటాయి. సాధారణంగా నేను 12 లోపే ఆహారాన్ని తీసుకుంటాను. వారికి ఎవరైనా భిక్షను తీసుకొని వస్తారు అంటే వాళ్ళకి ఈ టైం లోపలే తీసుకుంటాను. సో నాకు కొంచెం అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది కాబట్టి చాలా తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాను అని చెప్తాను. ఏదో ఉత్తమమైన అంటే ఏపుడు లాంటివి లేకపోతే ఎక్కువ ఆయిల్ వేసిన వాటివి నేను తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయని, సో తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకోమని చెప్తాను. కొంతమందికి ఏమో చాలా ఎక్కువగా ఆహారాన్ని ఇవ్వాలి అని ఉంటుంది, స్వీట్స్ అని లేకపోతే ఇంకా వేరే వేరే. కానీ అవన్నీ నేను ఎక్కువగా గ్రహించను. ఎందుకంటే దానివల్ల నా అనారోగ్యం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అంచేత వాళ్ళకి మిట్ట మధ్యాహ్నం లోపే నేను 12 లోపు, అంటే కనీసం 11కి 11:30కి తెస్తే 12 లోపు లేకపోతే అట్లీస్ట్ 12-15 లోపు నేను భోజనాన్ని చేయగలుగుతాను. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే నేను ఈరోజు భిక్ష తీసుకొని వస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాను. అంటే వాళ్ళు చెప్పారు కదా అని, ఆహ్వానించారు కదా అని. కానీ కొన్నిసార్లు ఏమో వాళ్ళు 1కి తీసుకొస్తారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి నిరాశ. నేను ఆ టైంలో నేను గ్రహించను. అలా గ్రహించకపోవడం వల్ల వాళ్ళు అసంతృప్తికి గురై ఇంకా రెండోసారి భిక్షకు ఆహ్వానించడమే మానేశారనమాట. సో ఇలా గృహస్థులు ఎంతో శ్రద్ధతోటి చేయాలి. భిక్షు నియమాలకు అనుగుణంగా చేసినప్పుడే అది బాగుంటుంది. ఇంకా రెండవది ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు భిక్షకి ఇవ్వడానికి అని చెప్తారు, కానీ వాళ్ళు వేరే పనుల్లో పడిపోయి మర్చిపోతారు. ఆ విధంగా చేయడం వల్ల నేను 11-12 అవుతుంది, ఈరోజు ఇంకా భిక్ష రాలేదు అని ఎదురు చూస్తూ ఉన్నాను. చివరికి ఒక గంట తర్వాత ఒకవేళ వాళ్ళకి ఫోన్ చేస్తే, అయ్యో బంతే ఈరోజు మర్చిపోయాను అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలో కూడా అర్థమయ్యేది కాదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా నిరీక్షణ అన్నది ఇంకా ఎక్కువ ఏమంటారు నిరాశ కలిగిస్తుంది. అందుచేత ఇంకా నేను వాళ్ళకి ఎవరైనా పర్టికులర్గా ఒక్కరోజు మాత్రం తీసుకొస్తాను అంటే ఇస్తాను అంటే ఓకే అంటాను. ఎక్కువ రోజులైతే కనుక ఈ విధంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ రోజులైతే ఇప్పుడు ఏమీ వద్దు, అవసరమైతే నేనే చెప్తాను అని చెప్తాను. కానీ ఉత్తమమైనది ఏంటంటే భిక్ష మీద దొరికింది ఆ టైంకి తీసుకొని తినడం అన్నమాట. సో అందుచేత కొంతమంది అంటే ఇప్పుడు ఈ ధర్మ ప్రవచనాన్ని వినేవాళ్ళు కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు నేను భిక్షను తిరస్కరించాను అంటే దానికి ఒక ఉద్దేశం అనేది నాకు ఉంటుంది. సో అందుచేత నేను భిక్షను తిరస్కరించడం అంటే వద్దు అని చెప్పాను అంటే దానికి అంటే ఈ కారణం ఉంటుంది. కారణం అంటే ఏంటి, ఆ టైంకి నేను తీసుకుంటాను, కానీ ఆ టైం దాటిపోతే తీసుకోను కదా. సో
ఒకవేళ ఆ టైం దాటిన తర్వాత మీరు తీసుకొస్తే నేను ఆ రోజుకి తీసుకోను. అప్పుడేమవుతుంది, మీరు నిరాశ చెందుతారు. ఇంకా ఆ రోజు పూర్తిగా నేను ఉపవాసమే ఉండాల్సి వస్తుంది. సో ఇలా చాలాసార్లు జరిగింది. సో గృహస్థులు గృహస్థులే, వాళ్ళ ఆలోచన విధానం అనేది కొంచెం వేరుగా ఉంటుంది. సో వాళ్ళు ఎంతో శ్రద్ధతోటి చేసినప్పుడే ఇది వీలవుతుంది. సో లేకపోతే అంటే కొంతమంది భిక్షువులు అంటే శీల నియమాలను పాటించే వాళ్ళు తప్పకుండా ఈ వికాల భోజనం అన్నది చేయరు. కొంతమంది ఇక్కడ ఇండియాలో అయితే కొంతమంది వికాల భోజనం కూడా చేస్తూ ఉంటారు. ఏ టయానికైనా తీసుకుంటూ ఉంటారు. అంటే వినయ నియమాలు పాటించే వాళ్ళకి వికాలంలో తీసుకోకూడదు అనేది ఉంటుంది. కానీ ఉత్తమమైనది ఏంటంటే గృహస్థుల ఆహ్వానాల కన్నా కూడా బెటర్ భిక్షాటన మీద జీవించడం. ఆ టైంకి ఏదో దొరికింది, సో అది దాంతో సంతృప్తిగా ఉండటం, దీంట్లో కూడా సంతోషం ఉంటుంది అన్నమాట. సో ఎవరి మీద ఆధారపడకుండా తన మీద అంటే తన మీద తాను ఆధారపడి దొరికిన దాంతో సంతృప్తి చెందడం. సో ఇంకా సంఘ భోజనం మొదలైన వాటిని స్వీకరించిన వెంటనే ఆ ముగ్గురి దుతాంగం అన్నది నష్టమవుతుంది. ఈ దుతాంగం యొక్క మహత్యం ఇదన్నమాట. ఒక్కొక్క ముద్దగా దొరికే భోజనంపై ప్రవచ ఆధారపడి ఉంది అనే బోధనా వాక్యాన్ని బట్టి, అంటే ఈ ప్రపంచంలో ఉన్న గుణాలను బట్టే ఆ భిక్ష అనేది దొరుకుతుంది అనేది మనం గ్రహించాలి. వాళ్ళు ఎంతెంత సాధనలో ముందుకు వెళ్తే వాళ్ళకి కావాల్సినవి ఆటోమేటిక్గా దొరికిపోతాయి అనేది దీని మహత్యం అన్నమాట. వ్రతానికి తగినట్లుగా ఆచరణ కలిగి ఉండాలి. ఇతర ఆర్య వంశాల్లో అంటే పిండపాతంలో సంతోషం, నిలకడ కలవాడు కావడం, ఇతరులపై ఆధారపడక ఉండటం, అది అల్పమే కానీ సులభమైనది, నిర్దోషమైంది అని ఈ విధంగా భగవానుడిచే ప్రశంసింపబడింది కావడం వలన, సోమరితనాన్ని నశింపచేసేది కావడం వలన, పరిశుద్ధమైన ఆజీవిక కావడం వలన, ఈ శేఖ ప్రతిపత్తి పూర్తి కావడం వలన, ఇతరులను పోషించే బాధ్యత లేకపోవడం వలన, ఇతరులపై దయ చూపడం వలన, అభిమాన నాశనం కావడం వలన. ఇప్పుడు అభిమాన నాశనం అంటే భిక్షాపాత్ర పట్టుకొని గృహస్థులు ఇళ్ళ ముందు భిక్షను స్వీకరించడం అంత ఈజీ కాదు. నా మొదటిసారి భిక్షాటనకి వెళ్ళినప్పుడు నా మనసులో ఇటువంటి ఆలోచన ఉండేదన్నమాట. ఇంతకుముందు ఓ ఇది చేశావు అది చేశావు అనే అహం మొత్తం కూడా ఇప్పుడు ఏం చేస్తావు, భిక్ష మీద జీవిస్తున్నావు, భిక్షా పాత్ర పట్టుకొని రోడ్డు మీద ఒక బిచ్చగాడిలాగా నిలబడి ఉన్నావు అని నా లోపల అహంకారాన్ని నేను ప్రశ్నించుకునేవాడిని అనమాట. సో ఏముందని ఇది అని అనుకునేవాడిని. సో మన లోపల ఉన్న అహంకారం మొత్తం కూడా భిక్ష స్వీకరించే సమయంలో పోతుంది. ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి పోతాము. కొంతమంది ఇస్తారు, కొంతమంది పొమ్మంటారు, కొంతమంది తిడతారు కూడా. సో వీటన్నిటిని తట్టుకోవడానికి మన లోపల ఉన్న అహంకారానికి ఒక సవాలుగా మారుతుందన్నమాట. సో దాని ద్వారా మనం ఉపేక్షతో మనం అంటే భిక్షువుగా ఉన్న వ్యక్తి ఉపేక్షతో ఉండడం, అలాగే ఈ అహంకారాన్ని పోగొట్టుకోవడానికి, మన లోపల ఉన్న అహంకారాన్ని పోగొట్టుకోవడానికి అభిమాన నాశనం అవుతుంది అక్కడ. సో ఈ అభిమాన నాశనం వలన, రుచులపై తృష్ణ నివారింపబడటం వలన, ఘన భోజనం వలన, ఇంకా పరంపర భోజనం వలన, శిక్షా పదాలను ఉల్లంఘించడం వలన కలిగే ఆపత్తి కలగకపోవడం వలన, అల్పేచ్ఛతాది గుణాలు ఉండటం వలన, సమ్యక్ ఆచరణను పెంచుకోవడం వలన, రాబోయే తరంపై దయ కలిగి ఉండటం, ఈ విధంగా ఉండటం వలన, అంటే ఈ గుణాలు ఉండటం వలన దీని మహత్యం తెలుస్తూ ఉంది. ఇంకా ముద్దగా దొరికే భోజనంతో సంతుష్టుడయ్యేవాడు, ఇంకా స్వతంత్రిక జీవిక కలవాడు, ఆహారానికి సంబంధించిన ఎటువంటి చాపల్యం లేనివాడు,
అయిన భిక్షువు 4 దిక్కుల్లో నిర్భయుడై విహరిస్తాడు. భిక్షాటన సోమరితనాన్ని దూరం చేస్తుంది, ఆజీవికను శుద్ధంగా ఉంచుతుంది. అందువలన మేధావి అయిన భిక్షువు భిక్షాటన చేయడాన్ని ఎన్నడూ అవహేళన చేయకూడదు. ఈ విధంగా ఇతరుల ఆలనా పాలన చూసే బాధ్యత లేనివాడు, మనోవాక్కాయ కర్మలు 3 ఒకే విధంగా పనిచేసేవాడు అయిన పిండపాతిక భిక్షువు యొక్క నడవడికను ఒకవేళ అతడు లాభ ప్రశంసలలో ఆకర్షితుడు కాకపోతే దేవతలు కూడా అతన్ని ప్రశంసిస్తాడు. ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలి. ఎవరైనా గృహస్థులు వింటూ ఉంటే కనుక, ఎవరైనా భిక్షువు భిక్షాటనికి వచ్చినప్పుడు మీరు ఏదైతే ఆహారాన్ని తింటూ ఉంటారో అటువంటి ఆహారాన్ని మాత్రమే ఇవ్వండి. కొంచెం పాడైపోయిన ఆహారాన్ని కానీ లేకపోతే నిల్వ ఉంచిన ఆహారాన్ని కానీ ఇవ్వకండి. దానివల్ల ఏంటంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది భిక్షువులు ఏంటంటే భిక్షా పాత్రలో ఏది దొరికితే దాన్నే గ్రహిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి నేను కొన్ని రోజుల పాటు కొన్ని గ్రామాల్లో భిక్షాటన చేశాను. వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోవడం ద్వారా ఆ తర్వాత నాకు చాలా అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తడం జరిగింది. ఒకవేళ వాళ్ళు కనుక అప్పుడు వండిన ఆహారాన్ని లేకపోతే నిల్వ ఉంచిన ఆహారాన్ని ఇచ్చి ఉంటే ఆ సమస్య బహుశా వచ్చి ఉండకపోవచ్చు. సో అందుచేత ఏదైనా దానంగా ఇచ్చేటప్పుడు కొంచెం మంచి ఆహారాన్ని ఇవ్వడం వలన వాళ్ళకి కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. సో ఈ విధంగా ఈ పిండపాతిక కాంగం ఎవరైతే భిక్షువు పాటిస్తూ ఉంటాడో అతడు చాలా సంతృప్తిగా ఉంటాడు. ఇంకొకరి మీద ఎప్పుడో ఆధారపడడు. దొరికిన దాంతో సంతుష్టిగా ఉంటాడు. సపదాన చారికాంగం 4వది. దీనిని ఇలా గ్రహించాలి. లౌల్యాన్ని వదిలిపెడుతున్నాను అని కానీ, సపదాన చారికాంగాన్ని స్వీకరిస్తున్నాను అని కానీ, వీటిలో ఏదో ఒక వాక్యాన్ని గ్రహించాలి లేదా స్వీకరించాలి. ఆ సపదానచారి అంటే ఒక ఇంటిని తర్వాత ఇంకొక ఇంటికి వదలకుండా భిక్షాటన చేయటం. సపదానచారి గ్రామ ద్వారంలో నిలబడి మదించిన వృషభాలు, కుక్కలు మొదలైనవి లేకుంటే కొన్ని ఇబ్బందులు కలిగించే గృహాలు ఉంటాయి, అంటే వేశ్య గృహాలు, తాగుబోతులు మొదలైన ఈ విఘ్న బాధల గురించి ఆలోచించాలి. కుక్కలైతే ఉంటాయి, వాటి నుంచి తప్పించుకోలేరు భిక్షాటనకి వెళ్ళినప్పుడు. సో కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఏదైనా చిన్న కర్రని వారితో పాటు తీసుకెళ్తే వాటికి కొంచెం భయం ఉంటుంది. ఇంకా కొంతమంది తాగుబోతులు ఉంటారు. సో ఇటువంటి విఘ్న బాధల గురించి ఆలోచించాలి ఈ సపదానచారి. ఏ వాడలో లేదా గ్రామంలో విఘ్న బాధ ఉంటుందో ఆ వాడను, ఆ గ్రామాన్ని వదిలి చారిక కోసం ఇతర చోట్లకు పోవాలి. ఏ ఇల్లు, ఏ వాడ లేదా ఏ గ్రామంలో ఏమీ దొరకదో దాన్ని గ్రామం అని తలంపగా వదిలిపెట్టి ముందుకు పోవాలి. అంటే ఏదైనా గ్రామంకి వెళ్ళాడు, అక్కడ ఎవరూ భిక్షనివ్వలేదు, సో అది గ్రామమే అయినా కానీ అతడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడైనా కొంచెం దొరికితే దానిని వదిలిపోవడం సరైంది కాదు. భిక్షువు సమయానికి కొంత ముందుగానే గ్రామంలో ప్రవేశించాలి. ఇలా చేయడం వలన ఒకవేళ అక్కడ అసౌకర్యంగా ఉంటే ఇంకొక చోటికి పోవచ్చును ముందుగా వెళ్తే. ఒకవేళ ఆ భిక్షువుకి విహారంలో దానం ఇచ్చేవారు కానీ లేదా త్రోవ మధ్యలో వచ్చే మనుష్యుడు కానీ అతని పాత్రను తీసుకొని పిండపాతాన్ని అంటే భిక్షను ఇస్తే అది కూడా తగినదే. ఇతడు మార్గంలో పోయేటప్పుడు కూడా భిక్షా సమయానికి ఎదురుపడిన గ్రామాన్ని విడవకుండా చారిక చేయాలి. అక్కడ ఏమీ దొరకనప్పటికీ లేదా కొంచెమే దొరికినప్పటికీ గ్రామ పరిపాటి అంటే మధ్య గ్రామాన్ని వదిలి భిక్షాటన చేయకుండుట అనుసరించి భిక్షాటన చేయాలి. అంటే ఏ ఒక్క గ్రామాన్ని, ఏ ఒక్క ఇంటిని కూడా వదలకూడదు. సో ఇది 3 విధాలుగా ఉంటుంది. వీటిలో ఉత్కృష్టుడు అంటే ఎవరిని అంటారంటే ఎదురుగా వచ్చి లేదా వెనుకగా వచ్చి లేదా ఆసనశాలలోకి తెచ్చి ఇచ్చిన దాన్ని కూడా స్వీకరించడు.
కానీ దొరికిన ద్వారం వద్ద భిక్ష కొరకు పాత్రని ఇస్తాడు. ఈ తుతంగల పాలనలో మహాకశ్యపునికి సాటి అయిన వారెవ్వరూ లేరన్నమాట. ఇంకా మధ్యముడు ఎదుటి నుండి వెనుక నుండి ఆసనశాలలోకి తెచ్చి ఇచ్చిన దానిని కూడా స్వీకరిస్తాడు. దొరికిన ద్వారం వద్ద భిక్ష కొరకు పాత్రని ఇస్తాడు. కానీ భిక్ష కొరకు ఎదురు చూస్తూ కూర్చోండకూడదు. ఈ విధంగా అతడు ఉత్కృష్ట పిండపాతికునితో సమానుడుగా ఉండడు. ఇంకా నిమ్న వృత్తి అంటే కూర్చొని కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది నిమ్న వృత్తి. ఇందాక చెప్పాను కదా, ఎవరైనా తీసుకొని వస్తారంటే వాళ్ళ కోసం ఎదురు చూడడం. సో ఈ ముగ్గురిలో కూడా రుచుల మీద కోరిక పుట్టిన వెంటనే వారి దుతాంగం భంగం అవుతుంది. ఈ దుతాంగాల యొక్క మహత్యం ఇది అన్నమాట. భిక్షనిచ్చే ఇండ్లలో నిత్యం కొత్తవాడిగా ఉండేవాడు కావడం, చంద్రునితో సమానుడు కావడం, మాశ్చర్యం వహింపనివాడు కావడం, ఇంకా అందరిపై సమానంగా దయ ఉంచేవాడు కావడం, ఇంకా కులపాకుని అంటే ఒకే ఇంటిలో నిత్యం భోజనం చేసే వాని దోషాలు మొదలైనవి లేనివాడు కావడం, అందువలన లోలత్వాన్ని వదిలి చూపును కిందికి దించుకొని 4 మూలల దూరం వరకే మాత్రమే చూస్తూ భిక్షువు భూమి మీద తన ఇచ్ఛానుసారం సంచారాన్ని కోరుకుంటూ సపదానచారి కావాలి. అంటే భిక్షువు తన ఉంటున్న చోటిని వదిలి గ్రామంలోకి ప్రవేశించినప్పుడు కేవలం 4 అడుగుల దూరం కిందికి చూస్తూనే వెళ్ళిపోవాలి. గ్రామంలో అటు ఇటు చూస్తూ వాళ్ళెవరు వీళ్ళెవరు అని చూస్తూ వెళ్ళకూడదు అన్నమాట. వెళ్ళేవాళ్ళు ఉంటారు, కానీ ఈ విధంగా పాటించాలి అనేది చెప్తారు. తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటూ భిక్షాటన చేయాలి. సో శ్రీలంకలో అయితే ఇటువంటి వాటికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అక్కడ గృహస్థులు గ్రామంలోకి వెళ్తే 7 గంటల వరకు, పొద్దున 7 వరకు ఆహారాన్ని సిద్ధం చేసి ఉంటాడు. భిక్షువు ఆ గ్రామంలోకి ప్రవేశించగానే భిక్షను ఇవ్వడం కోసం వాళ్ళు సిద్ధంగా ఉంటారు. సో అంచేత అక్కడ ఇబ్బంది లేదు. కానీ ఇండియాలో వచ్చినప్పుడు అది చాలా కష్టమైంది. చాలా పెద్ద టాస్క్ అన్నమాట. ఇండియాలో భిక్షాటన చేయడం అన్నది అంత ఈజీ కాదు. సో భిక్షు అంటేనే ఎవరికీ తెలీదు. ఇంకా అటువంటివి, ఇంకా భిక్షు జీవన విధానం గురించి చాలా తక్కువ. అయినా కూడా కొంతమందిలో దానగుణం ఉంటుంది. వాళ్ళు ఏవో ఒక పండు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏమో డబ్బులు ఇస్తానంటారు, కొంతమంది ఏమో బియ్యం ఇస్తా అంటారు. సో భిక్షువు డబ్బుల్ని, ఉడికించని ఆహారాన్ని గ్రహించడం. ఉడికించని ఆహారం అంటే ఇప్పుడు ఉడికించిన ఆహారాన్ని భిక్షగా స్వీకరించుకొని ఆ రోజుకి తింటాడు. ఉడికించనివి అయితే మళ్ళీ వండుకోవడానికి ఇది అవ్వదు. సో అందుచేత ఉడకబెట్టని ఆహారాన్ని అతడు గ్రహించడు. ఉడికించిన ఆహారం ఏదైనా స్వీకరించవచ్చు. ఇంకా తనకి ఎంత అవసరమో అంతే గ్రహిస్తాడు. ఇంకా 5వది ఏకాసన కాంగం. ఇది 5వదైన ఏకాసన కాంగం కూడా అనేక ఆసనాలను వదులుచున్నాను అని కానీ, ఏకాసన కాంగాన్ని స్వీకరిస్తున్నానని కానీ, వీటిలో ఏదైనా ఒక బోధనా వాక్యంతో గ్రహింపబడుతుంది. ఏకాసన కాంగం భిక్షువు ఆసనశాలలో కూర్చుండే సమయంలో స్థవిరుల ఆసనంపై కూర్చోకుండా, స్థవిరులు అంటే సీనియర్స్, ఇది నాకు తగినది అని తగిన ఆసనాన్ని చూసుకొని కూర్చోవాలి. ఉదాహరణకి ఎవరైనా మాకన్నా ఒక్కరోజు సీనియర్ భిక్షువు అయినా కానీ వారు కూర్చున్న తర్వాతే మేము కూర్చుంటాము. వారి ఆసనాలలో మేము కూర్చోము. అది వారికి ఇచ్చే మర్యాద. ఒకవేళ భోజనం ముగియక ముందే ఆచార్యుడు కానీ ఉపాధ్యాయుడు కానీ వచ్చినచో లేచి చేయవలసిన విధులు చేయాలి వారికి. కానీ త్రిపీఠిక చూడబోయ స్థవిరుడుల ఆసనంపై కూర్చోండి భోజనం చేయాలి. ఒకవేళ లేస్తే మరలా కూర్చోండి భోజనం చేయకూడదు. అంటే భోజనం చేసే సమయంలో తన ఆసనంలో కూర్చొని చేస్తూ ఉంటే అక్కడికి టీచర్స్ లేకపోతే వేరే ఇంకెవరైనా వస్తే
అతను లేచి మళ్ళీ కూర్చొని భోజనం చేస్తే ఈ ఏకాసన కాంగం భంగమైనట్లు. భోజనాన్ని పూర్తి చేయకముందే చేయవలసింది ఉంటే చేయాలి, అంటే చేయని, కానీ మరలా భోజనం చేయకూడదు. ఇది దీని విధానం. ఇంకా విభాగ దృష్టితో ఇది 3 విధాలు: ఉత్కృష్ట, ఇంకా మధ్యమం, ఇంకా నిమ్న. ఉత్కృష్ట వ్రతం అంటే ఏంటంటే ఆ భోజనం కొంచెమైనా ఉండని లేదా ఎక్కువగానైనా ఉండని, ఒకసారి అందులో చేయి ఉంచిన తర్వాత అంతకన్నా ఎక్కువ తీసుకోనకూడదు. అంటే ఆ భిక్షా పాత్రలో ఉన్నది పూర్తి చేసుకోవాలి. దాంట్లో మిగిలితే పడివేయవచ్చు, అది ఇబ్బంది లేదు. ఒకవేళ ప్రజలు స్థవిరుడు ఏమీ తినలేదు అని నెయ్యి మొదలైనవి తెస్తే అతడు ఆ నెయ్యి మొదలైనవి వైద్యానికే కానీ ఆహారానికి తగినవి కాదని గుర్తించాలి. ఇంకా మధ్యమ వ్రతదారుడు పాత్రలో భోజనం ఉన్నంత వరకు తీసుకొని వచ్చును. ఇటువంటి సాధకుడు భోజన పర్యంతకుడు అనబడతాడు. ఇంకా నిమ్నవ్రతి అంటే ఆసనంపై కూర్చోండి ఉన్నంత వరకు భోజనం చేయవచ్చును. అతడు పాత్రను కడుగుకునే వరకు భోజనం చేసేవాడు కావడం వలన ఉదక పర్యంతకుడు అనబడతాడు. లేదా ఆసనంపై కూర్చుండి ఉన్నంత వరకు భోజనం చేసేవాడు కావడం వలన ఆసన పర్యంతకుడు అనబడతాడు. ఈ ముగ్గురి దుతాంగం కూడా అనేక సార్లు భోజనం చేయడంతో భంగమవుతుంది. ఈ వ్రతం యొక్క మహత్యం ఇది. శరీరంలో వాయు వికారం మొదలైన వలన కలిగే బాధ తక్కువగా కలగడం, రోగాదులతో తక్కువ బాధ కలగడం, ఇంకా తేలికగా ఉండటం, బలపూర్వకంగా సుఖపూర్వకంగా విహారం చేయగలగటం, అతిగా భుజించడం వలన కలిగే దోషాన్ని పొందకపోవడం, రుచుల మీద కోరికలను అదుపులో ఉంచుకోవడం, అల్పేచ్ఛత మొదలైన వాటికి అనుగుణంగా ఉండటం. అంటే ఒక్కసారి తినేవారిని యోగి అంటారు, 2 సార్లు తినేవాడిని భోగి అంటారు, 3 సార్లు తినేవాడు రోగి అవుతాడు. సో ఈ విధంగా ఒక పూట తినే భిక్షువులు కూడా ఉంటారు, వాళ్ళు ఒకేసారి తీసుకుంటారు. ఇంకా ఏకాసనంపై కూర్చోండి భోజనం చేసే భిక్షువును భోజనం వలన కలిగే రోగాలు బాధింపవు. అతడు రుచులలో లోలుడు కాకపోవడం వలన తన పనికి హాని కలిగించుకోడు. కనుక విశుద్ధ చిత్తం గల భిక్షువు సుఖపూర్వకంగా విహరించడం వలన ఉపేక్షా భావనతో ఆనందంగా సేవింపబడే ఏకాసన భోజనం పట్ల ఉత్సాహకుడై ఉంటాడు. సో ఈ విధంగా ఈ ఏకాసన కాంగాన్ని స్వీకరించాలి. తర్వాతది పాత్ర పిండి కాంగం, 6వది. ఇదేంటంటే 2వ పాత్రను వదిలివేస్తాను అని కానీ, లేక పాత్ర పిండి కాంగాన్ని స్వీకరిస్తున్నానని కానీ, ఈ 2 వాక్యాల్లో ఏదైనా చెప్పి స్వీకరించబడుతుంది. పాత్ర పిండికునికి ఒకవేళ యావాగు అంటే జావా అన్నమాట, త్రాగుటకు అనుకూలంగా ఉండే కిచిడి వంటి పలచని ఆహారం లేదా గంజి అది త్రాగుతున్నప్పుడు ఏదైనా కూర దొరికితే మొదట యావాగునైనా త్రాగాలి లేదా ఆ కూరనైనా తినాలి. ఎండబెట్టిన లేదా ఉప్పు మొదలైన వేసి ఉడికించిన కొన్నిసార్లు కూరలు ఉంటాయి. ఒకవేళ యావాగులో కలిపితే ఆ యావాగు ప్రతికూలమవుతుంది, హాని చేస్తుంది. అంటే కొన్ని కూరలు అటువంటి జావలో వేసినప్పుడు అది పాడవుతుంది. కనుక యావాగును ప్రతికూలం కాకుండా చూసుకొని త్రాగాలి. ఇటువంటి సమయంలో ఆ కూరను ఉంచుకోవడానికి ఇంకొక పాత్ర అవసరమవుతుంది. అలా ఇంకొక పాత్రను ఉపయోగించుకుంటూ ఉండటానికే ఈ విషయం చెప్పబడింది. ఈ విభాగంలో కూడా 3 విధాలుగా ఉంటుంది. ఏంటది? ఉత్కృష్ట వ్రతి అంటే అది కొరుకు చెరుకును కానీ, అంటే కొరికి తినే చెరుకును కానీ, అంటే చెరుకు కాక ఇతర పదార్థాలను తీసుకునేటప్పుడు పిప్పి మొదలైనవి కూడా వదలడం తగదు. అన్నపు ముద్దలను, చేపలు, మాంసం, గారెలను కూడా బిరుచుకొని తినడం తగినది కాదు. అంటే ఒక్కసారి నోట్లో పెట్టుకున్నాడంటే ఇంకా దాన్ని పూర్తిగా తినేసేయాలి, దాన్ని మళ్ళీ పాత్రలో ఉంచకూడదు. ఇంకా మద్యముని కొరకు ఒక చేతిలో విరుచుకొని తినడం విహితమే. ఇతడిని హస్తయోగి అంటారు. నిమ్నుని గురించి చెప్తే
పాత్ర యోగి అంటారు. అతడు పాత్రలో వేయబడిన దానిని చేతిలో విరుచుకొని కానీ లేకపోతే పండ్లతో కొరుక్కొని కానీ తినవచ్చును. ఈ ముగ్గురి దుతాంగ ధారణం ఇంకొక పాత్రను గ్రహించడంతో భంగమవుతుంది. ఈ వ్రతం యొక్క మహత్యం ఏంటంటే అనేక విధాల రుచుల మీద కోరికను నరికివేయడం, అధిక భోజనం మీద కోరికను వదిలివేయడం, ఆహారం శరీర రక్షణ కొరకు మాత్రమే తీసుకోవాలని ఎరుకను కలిగి ఉండటం, ఇంకా పళ్ళెం మొదలైన వాటిని కడిగే పని లేకపోవడం, నిశ్చలంగా అంటే విక్షేపం లేకుండా భోజనం చేయగలగడం, అల్పేచ్ఛాద గుణాలను కలిగి ఉండటం, అనేక పాత్రల వలన కలిగే చాచల్యాన్ని నశింపజేసి క్రింద చూపులు కలవాడై శ్రేష్టమైన ఈ వ్రతాన్ని ధరించి రసతృష్ణ యొక్క వేరును త్రొపుతూ తనకు తగిన విధంగా సంతోషించే పాత్ర పిండిక వ్రతధారి కాక ఈ విధంగా ఆహారాన్ని ఎవరు అనుభవిస్తారు? అతను కాక. సో చాలా సంతోషంగా ఆహారాన్ని గ్రహించవచ్చు. ఇంకా 7వది కుల పచ్య భుక్తికంగం. అతిగా భుజించడాన్ని అంటే అతిగా భుజించడాన్ని వదిలిపెడతాను, లేకుంటే కులపచ్చ భుక్తికాంగాన్ని స్వీకరిస్తున్నాను అని వీటిలో ఏదో ఒక వాక్యాన్ని చెప్పడంతో ఇది గ్రహింపబడుతుంది. ఆ కుల పచ్చ భుక్తికాంగిక సాధకుడు కూడా భోజనం చేస్తూ ఇక వద్దు అన్న తర్వాత మరలా భోజనాన్ని తీసుకోకూడదు. అంటే ఒకసారి తింటూ ఉన్నాడు, ఇంకా చాలు అని చెప్పిన తర్వాత అతడు మళ్ళీ భోజనాన్ని స్వీకరించకూడదు. ఈ విభాగంలో కూడా 3 విధాలుగా ఉంటుంది. ఉత్కృష్టుడు ఏంటంటే మొదటి ముద్దను తినేటప్పుడు వలదనటం ఉండదు, కానీ 2వ ముద్దను మింగిన తర్వాత వలదనవచ్చు, అంటే వద్దని చెప్పవచ్చు. కనుక మొదటి ముద్దని మింగిన తర్వాత 2వ ముద్దను వచ్చినప్పుడు ఒకవేళ వలదంటే ఇక 2వ ముద్దను తీసుకున్నాడు. అంటే కొంచెం ఆహారం ఆల్రెడీ భిక్షా పాత్రలో ఉంది, ఎవరైనా మళ్ళీ తన భిక్షా పాత్రలో వేస్తున్నాడు అనుకోండి, ఇంకా అతడు వద్దు అని చెప్పిన తర్వాత ఇంకా స్వీకరించకూడదు. మధ్యముడు ఏంటంటే వలదన్న తర్వాత కూడా వచ్చిన ముద్దను కూడా స్వీకరిస్తాడు. 3వ వాడు ఆసనం మీద ఉన్నంతసేపు భోజనం చేస్తాడు. ఈ ముగ్గురి దుతాంగం కూడా ఒకసారి వద్దన్న తర్వాత మరలా స్వీకరిస్తే భంగం అవుతుంది. ఇది దీని యొక్క భంగం. ఈ దుతాంగ మహత్యం ఏంటంటే అతిగా తినకపోవడం వలన దోషానికి దూరంగా ఉండటం, కడుపుకు సరిపడా మాత్రమే భుజించడం, అన్నాన్ని నిల్వ చేయకపోవడం, మరలా భోజనాన్ని వెతుక్కునే అవసరం రాకుండా ఉండటం, ఇంకా అల్పేచ్ఛత సంతృప్తి అనే గుణాలను కలిగి ఉండటం. ఈ కులబచ్చ భుక్తికుడు భోజనాన్ని అన్వేషించే శ్రమను పొందడు, నిలువ చేయడు, అతి భోజనం చేయడు. కనుక దోషాలను నశింప చేయాలనుకునే భిక్షువు సుగతుని ద్వారా మెచ్చుకొనబడింది. ఇది సంతోషాది గుణాలను పెంపొందించేది అయిన ఈ దుతంగాన్ని పాటించాలి. సో ఈ రోజుకి ఈ 7 ఆపేద్దాం, మిగిలినవి రేపు చెప్పుకుందాం. ఇవి ఎందుకు, ఇవేమీ ఏమంటారు కఠినమైన సాధనలు, కానీ వీటికి ఒక అర్థం ఉంది. ఏంటి? అల్పేచ్ఛత అనే గుణము, సంతృప్తి అనే గుణాలు పెరుగుతాయి. ఇంకా ఆహారం పట్ల, వస్తువుల పట్ల ఉన్న కోరికను వదిలిపెట్టడం అన్నమాట. ఇదేమి శరీరాన్ని బాధ పెట్టే విధంగా తీసుకునే దుతంగాలు కాదు. సో వీటి వల్ల సంతోషంగా ఉంటాడు. అంటే కొంతమంది పూర్తిగా ఆహారాన్ని తీసుకోకుండా కఠినమైన సాధనలు చేస్తుంటారు. అటువంటి వ్రతాలు కాదు ఇవి కేవలం అల్పేచ్ఛతతోటి జీవించడానికి, సంతృప్తిగా, సో ఇంకొకళ్ళ మీద ఎటువంటి భారం వేయకుండా ఇతడు జీవిస్తాడు. సో అంచేత దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆ కఠినమైన సాధనలు వేరు, ఇవి వేరు. ఈ సాధనలు ఎందుకంటే మన లోపల ఉన్న సోమరితనాన్ని, ఇంకా ఆహారం పైన ఉన్న ఆసక్తిని పోగొట్టుకోవడానికి, అల్పేచ్ఛతను పెంపొందించుకోవడానికి. సో అతడు సంతృప్తిగా ఉంటాడు ఆచరించేవాడు, అందుకోసం వీటిని ఆచరిస్తున్నాడు అనేది గుర్తుంచుకోవాలి. సో ఇది ఈరోజు ప్రవచనం. గృహస్థులకి కూడా కొన్ని విషయాలు పాటించవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి
ఆహారం తీసుకునేది, రోజుకు ఒక పూట ఆహారాన్ని తీసుకోవచ్చు. అలాగే వస్త్రాలు ఉపయోగించుకునేది ఎక్కువ వస్త్రాలు కాకుండా చాలా తక్కువ వస్త్రాలతోటి జీవించవచ్చు. సో, కొన్ని విషయాలు ఉన్నాయి కదా! వాటిని పాటించవచ్చు. వాళ్ళకి ఏవైతే వీలవుతుందో వాటిని పాటించవచ్చు. దానివల్ల ఏంటంటే వారి లోపల కూడా అల్పేచ్ఛ ధర్మాలు అనేది పెంపొందుతాయి. ఇది కావాలి, అది కావాలి అని కోరిక ఉండదు. లోభాన్ని వదిలిపోతది. ఇంకా మాత్సర్యం అనేది వాళ్ళ లోపల ఉండదు. సో, అది సంతోషాన్ని తీసుకొస్తుంది అటువంటి విషయాలు. సో, ఇది ఈరోజు ప్రవచనం.